హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలండి. గారెలు అంటే మినపప్పుని నానబెట్టి కడిగి రుబ్బుకుంటూ ఉంటాం కదా, గ్రైండర్ని క్లీన్ చేసుకోవాలి, అదంతా ఎక్కువగా శ్రమ అని అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇన్స్టెంట్గా ఈ వడలు అనేవి చేసుకోవచ్చండి. అనుకోకుండా మనం గారెలు చేసుకోవాలి అంటే మినపప్పు గారెలకి ప్రాసెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అలా కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో 1 కప్పు సూజీ రవ్వతో 1/2 కప్పు అటుకులతో క్రిస్పీగా టేస్టీగా ఉండే గారెలు అనేవి చేసుకోవచ్చు. మినపప్పు గారెల కన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు నిండా సూజీ రవ్వ తీసుకోండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వను తీసుకుని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. మనం ఏ కప్పుతో రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసుకోండి. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది కదా, దానిని ఒక స్ట్రైనర్తో జల్లించండి. డస్ట్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకుని దానిలోకి స్ట్రైనర్ని పెట్టుకుని అటుకుల్ని 2-3 గ్లాసుల వాటర్తో బాగా కడగండి. ఇలా కడిగినట్లయితే అటుకుల్లో ఏమైనా డస్ట్ అనేది ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఇలా అయినా కడగొచ్చు, లేదంటే గిన్నెలోకి అటుకుల్ని వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసుకుని చేత్తో అయినా సరే మనం అటుకుల్ని బాగా కడిగి తీసుకోవచ్చు. ఇలా కడిగిన అటుకుల్ని సూజీ రవ్వ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. రవ్వ అటుకులు వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకోండి. చిక్కటి పెరుగు, మజ్జిగతో అయినా చేసుకోవచ్చండి. పెరుగు అయితే గారెలకు టేస్ట్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకోండి. వాటర్ని మాత్రం చూసుకుంటూ పోసుకోండి. బ్యాటర్ అనేది లూజ్గా వచ్చిందంటే గారెలు పర్ఫెక్ట్గా రావు, షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కొంచెంగా చూసుకుంటూ పోసుకోండి. నేను తీసుకున్న రవ్వ అటుకులు క్వాంటిటీకి 1/2 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ సరిపోయాయండి. మీరు కూడా చూసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత స్పూన్తో అటుకుల్ని సూజీ రవ్వని వాటర్లోకి బాగా ప్రెస్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత గిన్నెకు మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టండి. నానుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ లోపుగా మనం ఒక బంగాళదుంపని లేదా 2 బంగాళదుంపలను తీసుకుని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, పసుపు వేసుకుని ఉడికించండి. ఈ లోపుగా మనం చట్నీ ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి. నేను కొబ్బరి చట్నీ చేసి చూపించబోతున్నానండి. మీరు పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు. 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుని ఘాటుకి సరిపడా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి. అవి 2 కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా తీసుకుని వేసుకోండి. సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. అలాగే 1 రెబ్బ చింతపండుని నానబెట్టుకుని ఆ చింతపండును కూడా వేసుకోండి. వాటర్ అనేవి తర్వాత యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తిమీర అనేది నేను పచ్చిగానే వేసాను కదా, మీరు ఆయిల్లో ఫ్రై చేసి అయినా తీసుకోవచ్చు. పచ్చిమిర్చిని ఫ్రై చేసినప్పుడు కూడా కొత్తిమీరను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ముందుగా మనం చట్నీని బరకగా గ్రైండ్ చేసి తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని ఇలా కొంచెం లూజ్గా గ్రైండ్ చేయండి. కొబ్బరి చట్నీ అనేది పల్లీ చట్నీ లాగా మరీ జారుగా ఉండకూడదండి. ఇలా కొంచెం గట్టిగానే ఉంటే చట్నీకి టేస్ట్ అనేది బాగుంటుంది. చట్నీ ప్రిపేర్ చేసుకుని గిన్నెలోకి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పోపు కూడా రెడీ చేసుకుని చట్నీలో కలుపుకోండి. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా, కొత్తిమీర కొబ్బరి చట్నీ. ఇంకా మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న అటుకులు సూజీ రవ్వ మిశ్రమాన్ని చూద్దాం. మనం కలిపినప్పుడు కొంచెం పలుచగా ఉంది, కానీ బ్యాటర్ అనేది ఇప్పుడు గట్టిపడింది కదా. రవ్వ అటుకులు కూడా మనం వేసిన పెరుగుని వాటర్ని బాగా పీల్చుకొని గట్టిగా వచ్చింది.
ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపని వాటర్ అన్నీ తీసేసి బాగా చల్లారిన తర్వాత పైపీల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేటర్తో దుంపల్ని ఈ అటుకులు సుజీ రవ్వ మిశ్రమంలోకి గ్రేట్ చేసుకోండి. ఇలా తురిమి తీసుకోండి. ఇలా తురిమినట్లయితే బంగాళదుంప అనేది పలుకులుగా లేకుండా మొత్తం అంతా కూడా ముద్దలాగా వచ్చి పిండికి బాగా ఈవెన్గా కలుస్తుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. ఇవన్నీ పిండిలో బాగా కలపండి. చేత్తోనే పిండిని బాగా కలిపినట్లయితే పిండి అంతా కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఈవెన్గా కలుస్తాయి, పిండి మొత్తానికి కలుస్తాయి. ఇప్పుడు 1 కప్పులో వాటర్ పెట్టుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకోండి. ఇలా గారెలకు కరెక్ట్ షేప్ అనేది వస్తుందో లేదో చెక్ చేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ తీసుకున్న క్వాంటిటీ కానీ వాటరు పెరుగు క్వాంటిటీ కానీ కరెక్ట్గా సరిపోయాయండి. డైలీ ఎక్కువగా మనకి కుకింగ్ ప్రాసెస్ ప్రాక్టీస్ ఉన్నవారు చేతులతోనే అరచేత్తోనే గారె అనేది డైరెక్ట్గా గారె షేప్ అనేది చేసుకుని ఆయిల్లో వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మందంగా ఉన్న పేపర్ తీసుకోండి. ఇలా బైండింగ్ పేపర్ లాంటిది కానీ న్యూస్ పేపర్ లాంటిది కానీ తీసుకుని దానిపైన ఇలా నేను చూపించే విధంగా వాటర్ని అప్లై చేసి కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకుని ఇలా గారెను షేప్ చేసుకుని ఇలా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే టీ షైనర్తో కూడా షైనర్ని బోర్లించి కూడా గారె షేప్ అనేది చేసుకోవచ్చండి. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా గారెలని ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవటమే. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నీ కూడా గరిటెలోకి తీసుకోవటమే. పిండి మొత్తాన్ని ఇదే విధంగా గారెలు ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే సూజీ రవ్వ పోహా గారెలు. ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, ఈవినింగ్ టీ టైంలో చేసుకునే స్నాక్స్ అనొచ్చు. ఏదైనా పండగ సందర్భంలో కూడా పని అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఈ గారెలను ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.